ఈ భూమి మీద పుట్టింది మేం, ఈ మట్టిలో కలిసేది మేం, నీకెందుకు కట్టాలి రసిస్తూ సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి. వెల్కమ్ టు వీఫే ఫిల్మ్ రివ్యూ. సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైరా భారీ అంచనాలతో అట్టహాసంగా ఈ రోజు విడుదలైంది. ఇంతకీ సైరాకు జనాలు సైరా అంటున్నారా లేక నైరా అంటున్నారా మనం ఇప్పుడు చూద్దాం. నటీనటులు చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపత్ బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, రవికిషన్, బ్రహ్మాజీ, బ్రహ్మానందం. డైరెక్షన్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్, సంగీతం అమిత్ త్రివేది, జూలియాస్ పాకియం. ముందుగా సైరా స్టోరీ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. పన్నులు భూమి శిస్తులు కట్టకుండా బ్రిటిష్ వాళ్లకు ఎదురు తిరిగిన కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రే ఈ సైరా నరసింహారెడ్డి. భారతదేశాన్ని ఆక్రమించుకునేందుకు బ్రిటిష్ వాళ్ల అన్యాయాలకు అక్రమాలకు ఎదురు తిరగలేక పాలెగాళ్ళందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే మన హీరో చిరంజీవి మాత్రం బ్రిటిష్ సైనికులకు ఎదురు తిరుగుతాడు. దోచుకుంటున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. ఈ క్రమంలో నరసింహారెడ్డి తాను ఇష్టపడిన లక్ష్మి అంటే మిల్కీ బ్యూటీ తమన్నాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. కానీ తనకు చిన్నప్పుడే సిద్ధమ్మ అంటే నయనతారతో పెళ్లైపోతుంది. ప్రజల కోసం తన ప్రేమను త్యాగం చేసిన నరసింహారెడ్డి దేశం కోసం కుటుంబాన్ని కూడా దూరం చేసుకుంటాడు. అలా బ్రిటిష్ వాళ్లపై తన పోరాటాన్ని ముమ్మరం చేస్తాడు. తోటే పాలెగాళ్లలో మార్పు తెచ్చి దేశ స్వాతంత్ర్యం కోసం పెద్ద ఉద్యమాన్ని నడుపుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ క్రమంలో ఆయన ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి, అసలు యుద్ధానికి దారితీసిన అంశాలు ఏమిటి అనేది ఈ సినిమా స్టోరీ. ఇక సైరా ప్లస్ పాయింట్స్ చూద్దాం. సినిమాలో చాలా వరకు పెద్ద నటీనటులు, హైలీ టెక్నికల్ వాల్యూస్, భారీ విజువల్స్. మొత్తంగా చెప్పాలంటే భారీ ప్రతిష్టాత్మక చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎలాంటి డౌటూ లేదు. ముఖ్యంగా మెగాస్టార్ అమితాబులు, మిగతా నటీనటులు నటన, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్, డైలాగ్స్ సూపర్ అంటే సూపర్. నటీనటుల గెటప్స్, మొత్తానికి ప్రతి ఫ్రేమ్ ఎక్స్ట్రాడినరీ. ఇక చారిత్రక పాత్రలో నటించిన మెగాస్టార్ అద్భుతంగా నటించారు. హృదయాలను కదిలించేలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అత్యద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. అలాగే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ యాక్షన్ సూపర్. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్ర నభూతో న భవిష్యత్. అదేవిధంగా ఇతర కీలక పాత్రలో నటించిన సుదీప్, విజయ్ సేతుపతి, జగపత్ బాబు, అనుష్క వంటి స్టార్లు కూడా తమ నటనతో మెప్పిస్తారు. ప్రధాన పాత్రల్లో కనిపించిన హీరోయిన్స్ నయనతార, తమన్నా తమ నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. టెక్నికల్ గా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. వార్ సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సీన్స్ కథా కథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ సూపర్. పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. నిర్మాత రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫైనల్ జడ్జిమెంట్. ఓవరాల్ గా సైరా మూవీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా మంచి ప్రేరణ కలిగించే యాక్షన్ అండ్ ఎమోషనల్ సినిమా. టోటల్ గా ఈ మూవీకి మా వీఫై ఇచ్చే రేటింగ్ 5/5.